నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ గణేష్ నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఆ గణనాథునికి ఇష్టమైన పాల తాలికలు ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యాన్ని తీసుకొని 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ పోసి పక్కన పెట్టుకుందాం. ఒక గంట నానాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు బెల్లాన్ని తురిమి అరకప్పు వాటర్ పోసుకొని బెల్లాన్ని కరిగించుకుందాము. ఇదైతే పాకం ఏమీ రానవసరం లేదు. ఇదంతా కరిగిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్తో 1 కప్పు వాటర్ పోసుకొని కొద్దిగా చిటికెడంత సాల్ట్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకొని బెల్లం కరిగేదాకా వాటర్లో కలుపుకుంటూ ఉందాము. ఈ బెల్లం వేయటం వల్ల పాల తాలికలు చప్పగా లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్లో బాగా పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత 1 కప్పు వాటర్కి 1 కప్పు పొడి బియ్యం పిండి వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీన్నంతా కూడా బాగా కలుపుకుందాము. ఇది వేడిగా ఉంటుంది కాబట్టి గరిటెతోని ఇలా బాగా కలుపుకుందాం. ఇదంతా కలుపుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతి ఇదంతా కూడా బాగా మ్యాష్ చేసుకొని ఇలా బాగా పిసికి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి నిమ్మకాయ సైజ్ అంత పిండి ముద్దను తీసి పక్కన పెట్టేసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మనం తాలికల్లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం. నేనైతే కూరగాయల కట్టర్ మీద చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండల్లాగా రౌండ్గా చేసుకొని మనము చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని ఇలా అంటూ ఉంటే తాలికల్లాగా వచ్చేస్తాయి. లేదు ప్లేట్ మీదైనా చేసుకోవచ్చు. లేదు మీకు ఈ ప్రాసెస్ కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే వీటిని మురుకుల గుట్టం ఉంటుంది కదండి, ఆ మురుకుల గుట్టంలో పెట్టి కూడా వచ్చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నానండి. సో అందరూ ఈజీగా చేయొచ్చు. మురుకుల గొట్టం లేని వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ అయితే ఇది ఇలా కష్టంగా ఉంటే మురుకుల గొట్టంలో పెట్టి మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఇలా మొత్తం పాల తాలికల్ని ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత మనము పండగ రోజుల్లోనే కాదని చతుర్దశి రోజు కూడా మనము ఇవి నైవేద్యంగా చేసి వినాయకుడికి సమర్పించవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 కప్పుల పాలు పోసుకుందాము. 3 కప్పుల పాలు 1 కప్పు వాటర్ పోసుకొని మొత్తం 4 కప్పులు అయినాయి కదా. ఈ పాలు ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకుందాం. ఇవి మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని మీ ఇష్టమైన పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేస్తుందని. పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పులు లేవు కదా, కిస్మిస్లు వేసుకొని ఇటు రెండింటిని ఫ్రై చేసుకోవచ్చు. మీ దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేయించుకోవచ్చు అండి. ఇవి రెండు ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చినాయి కదా, ఆ పొంగు వచ్చిన పాలల్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుందాం. మనం గంట సేపు నానబెట్టాం కాబట్టి ఉడికిపోతాయి. ఈలోపు ఉడుకుతూ ఉంటాయి. మనం ముందుగా తీసి పెట్టుకున్న పిండి ముద్దలో కొద్దిగా వాటర్ పోసి దీన్ని పల్చగా కాకుండా గట్టిగా కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి 2-3 నిమిషాలకి పాల తాలికలు ఈ సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదా, ఈ పాల తాలికలు తీసుకొని కొద్దిగా నెమ్మదిగా ఈ పాలల్లోకి వేద్దాము. సో చూడండి ఇలానే మొత్తం పాల తాలికలన్నీ వేసుకున్నాక గరిటెతో ఎక్కువ కలపకుండా జస్ట్ ఒకసారి అడ్డుకంటుకోకుండా ఇలా కలిపేసి ఒక 5 నిమిషాలు ఉంచేసారంటే మీకు పాల తాలికలు చక్కగా రెడిగిపోతాయి. ఎందుకంటే వేడి వాటర్లో పిండి ఉడికింది కాబట్టి. ఇప్పుడు ఇలా పొంగొచ్చే టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 ఇలాచీలు దంచి పాల తాలికల్లో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పూర్తిగా వదిలేసామంటే ఇది చక్కగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్ద ఉంది కదా, ఆ పిండి ముద్దని మరొకసారి బాగా కలుపుకొని ఇలా వేసేసుకుంటూ కలుపుకోవాలి. అది కలుపుకుండా ఉంటే ఉండగట్టే ఛాన్స్ ఉంది కాబట్టి వేస్తూ కలుపుకొని చిక్కదనం కోసం ఇలా కలుపుకున్నాక ఒక 2-3 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసేసి ఒక 5 నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా ఇవి చల్లారిన తర్వాత మనం ముందుగా బెల్లం పాకాన్ని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, 2 వేడిగా ఉంటే విరిగిపోయే ఛాన్స్ ఉందండి. మనం ఫస్టే బెల్లం ప్రిపరేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి మనకి పాకం చల్లారిపోయింది. ఇప్పుడు ఈ పాల తాలికలు అనేది పూర్తిగా ఉడికినాయి కదా, ఇలా ఉడికిన తర్వాత ఒక 5 నిమిషాలు కూడా చల్లారనిచ్చుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయిన బెల్లం పాకాన్ని ఈ గిన్నెలోకి వేసేసుకుందాము. ఇలా స్ట్రైన్ చేసుకుందాము. నలకలు ఏమన్నా ఉంటే ఏమని చెప్పేసి ఇలా బెల్లం పాకాన్ని ఇలా స్ట్రైన్ చేసుకున్నాక నిదానంగా ఇలా అంతా కూడా తాలికలకంతా కూడా బెల్లం పాకం పట్టేలాగా మనము ఇలా చిన్నగా కలుపుకుంటూ ఉందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దేవుడికి ఒక గిన్నెలోకి తీసి నైవేద్యంగా పెట్టేసి మనం ముందుగా వేయించుకున్నాం
కొబ్బరి, కిస్మిస్ ఉన్నాయి కదా! ఆ కొబ్బరి, కిస్మిస్‌లు పైన చల్లేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేస్తే ఎంతో టేస్టీగా ఉండే పాల తాలికలు రెడీ అయిపోయింది. ఈజీ సింపుల్‌గా ఉంది కదా! ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ పాల తాలికలు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. సో, ఆ గణపయ్యకి ఎంతో ఇష్టమైన పాల తాలికలు మనం కూడా చేసేసాం కదా! ఆ దేవుని దగ్గర దీవెనలు తీసుకుంటూ. సో, వీడియో నచ్చితే గనక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.